రాష్ట్రానికి మొత్తం డీజిల్ లేదు. ఆ బస్సులల్లా అరే తులం బంగారం ఇయ్యకపోయింది. ఆ బస్సులల్లా మంగళసూత్రాలు కొట్టేస్తున్నాడు. మళ్ళీ మీరు ఇట్లాంటి ఫంక్షన్లకు వచ్చినప్పుడు కూడా రోడ్డు కోడి చేసుకోండి. రాను రాను 1,50,000 బంగారం అయింది అంటే ఆ బస్సులలో పోయేటప్పుడు 10 రూపాయలకు ఆశపడి నడుచుకుంటూ పోయి ఈసపెల్లికి బస్సు ఎక్కిండ్రనుకో 3 లక్షలు వచ్చాను స్వామి శరణం. అంటే ఆ 10 రూపాయలు ఫ్రీ వచ్చినాయి కానీ మెడలు మర్చిపోయినరు, అన్ని మర్చిపోయారు. నిన్నగాక మొన్న మానికి బండారమ్మ భర్త లేడు 33 గ్రాముల బంగారం పోతే బస్ స్టాండ్లలో కెమెరా లేదు, పోలీస్ స్టేషన్లలో కేసు లేదు. ఎందుకురా కాంగ్రెస్ ప్రభుత్వం, దొంగల ప్రభుత్వం, దోపిడి ప్రభుత్వం, కెమెరాలు కొనలేని, ఆడవాళ్లకు భద్రత లేని మీ బతుకులు అమ్మ ఎందుకురా మీ బతుకులు? ఆడబిడ్డలకు బస్ స్టాండ్ కెమెరాలు పెట్టిన కొడుకున్నారా? 10 రూపాయల టికెట్కు 3 లక్షల బంగారం కొట్టిస్తారు. ఆ దొంగలు కూడా కాదు, కాంగ్రెస్ దొంగలు కొడుకులు అప్పటి చేతులు కొట్టేటోళ్ళు. ఇప్పటి వరకు 5,000 మంది బిడ్డల కళ్యాణ లక్ష్మి పంచాను, షాదీ ముబారక్ పంచాను. ఒక్కొక్కళ్ళకు ఒక తులం అయితే 50 కిలోల బంగారం రావాలి మనకి. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి దొంగ మాటలు చెప్పి, లంగ మాటలు చెప్పి, లపంగ మాటలు చెప్పి గద్దె నెక్కి ఆర్మూర్కు రావా 2 ఏళ్ల నుంచి. ఇక్కడ నీకు దమ్ముంటే నువ్వు ఒకవేళ కొడంగల్ బిడ్డవే అయితే, నల్లమల పిల్లివే అయితే 50 తులాల బంగారం పట్లక ఆర్మూర్ రారా నువ్వు చూద్దాం. 50 తులాల బంగారం ఇచ్చక ఆర్మూర్ రారా నువ్వు? చెప్పినవి ఎందుకు? ఆడబిడ్డలను మోసం చేసేవెందుకు? ఈ నెల ఊరి మళ్ళొచ్చే నెల 4,000 ఇస్తాడు, మళ్ళొచ్చే నెల 4,000 ఇస్తాడు. ఇచ్చిండ ఒక్కళ్ళకన్నా? అడుగుండ్రి కాంగ్రెస్ అని చెప్పు వట్టి కొట్టుర్రు కొడుకులని. కొడుకులారా 4,000 పెన్షన్ పెంచి 2,500 ఇచ్చి. ఇంకా ప్రియాంక అమ్మ మా దేశం కాదు, మా ధర్మం కాదు, అడుగడుగున విషం నింపుకున్న విషకన్య, అడుగడుగున విషము నింపుకున్న విషకన్య 26 మందిని కశ్మీరులో తుపాకులతోని హిందువులని భార్యల ముంగాట భర్తలని కాల్చిన నా కొడుకులకు మద్దతిస్తుంది ప్రియాంకమ్మ. ఏం అడగలేదాడు నువ్వు? బీజేపీ అడగలేదు, కాంగ్రెస్ అడగలేదు, నువ్వు మున్నూరు కాపు అడగలేదు, రెడ్డి వాని అడగలేదు, నువ్వు దళితుడు వాని అడగలేదు, కుమ్మరులను అడగలేదు. ఒకటి మంగళ సూత్రం ఉంటే ఆ నా కొడుకులు బుల్లెట్లతో కాల్చారు 26 మందిని. ధర్మం ఒక్కటే మనల్ని కాపాడుతుంది. ఈ ధర్మం లేని రోజు, ఈ దేశం లేని రోజు మీ బిడ్డలు ఎక్కడ పోయి బతుకుతారు? మేముంటాం కొన్ని రోజులు బతాం. మీ బిడ్డలు ఎప్పుడైతే మన అమ్మమ్మలు బతుకమ్మలు ఆడించారో ఆ నిజాం, ఈ కొడుకులు కాంగ్రెస్ కొడుకులు కూడా మన బిడ్డలని బట్టలిప్పి బతుకమ్మలు ఆడిపిస్తారు. ఈ కొడుకులు ఏమైతుంది? ఎలక్షన్ కన్నా 1 రోజు ముందు ఆగండి. అడిగితే తీసుకోండి, ఎంత తీసుకోండి. కానీ ఎప్పుడైతే పోలింగ్ బూత్ ఈరోజు ఇక్కడ, ఆ రోజు ఎలక్షన్ రోజు నేను మాట ఇచ్చిన, అక్కడ మూల మీద మీటింగ్లు ఉన్నప్పుడు నేను రాగానే బక్కూరుగుట్టలో శ్మశాన వాటిక కడతాయి పోయినరి చూడండి. బక్కూరుగుట్టలో శ్మశానం గట్టి నెలలో మాట ఇచ్చినంటే ఆ మాట మీద నిలబడతాను నేను. ఒకటి చెప్తున్నానమ్మా, మనం బతకాల, మన బిడ్డలు బతకాల, మన గుళ్ళు ఉండాలి. ఎట్లయితే తుర్కోళ్ళు ఒక్కటి ఉంటున్నారు, ముస్లిమ్స్ ఎంత మంచిగా ఉంటారు, కడుపు నిండగా అనుకుంటారు. ఏం పట్టింది మనకు? ఓడి చెప్పిండు ఒక్కళ్ళిద్దరిని కనుకోమని, ఓడి చెప్పిండు మిమ్మల్ని ఇద్దరు కనుమని. ఒక లింగడు ఆడి ఇంట్లోకి వెళ్ళాడు, అడిపోతాడు ఇడిపోతాడు. ఇట్లా చెప్తే మిమ్మల్ని ఓడి చూడాలా? వాళ్ళు చూడు ముస్లింలు 10 మందిని కడుపు నిండగా అనుకుంటున్నారు. ఆడొక్క మొన్న మౌలిని అడుగుతా అంటాడు, ఎంతమంది పిల్లల్ని కంటే 19 మంది మాషా అల్లా అంటున్నారు. ఎందుకు అంటున్నారు రా 19 మంది మమ్మల్ని చంపతందుక? చెప్పండి. 19 మందిని కనతందుకు ఆడది ఎన్ని పురిటి నొప్పులు పడాలా? సొంత భార్య మీద, కన్న తల్లి మీద, కన్న బిడ్డ మీద
మమ్మల్ని చంపతందుకు అంటున్నారు రా మీరు పిల్లల్ని మమ్మల్ని చంపతందుకు అంటున్నారు. వాళ్ళు ఆపే వరకు మనం ఆపద్దు. పేదోడికి లేనోడికి పిల్లలే ఆస్తి, లేనోడికి పిల్లలే ఆస్తి. కాబట్టి నేను చెప్తున్నామా, చూస్తున్నారు ఆడ చిరాయిత్ నగర్ ఉన్నోడు ఈడ హుస్నాబాద్ దాకా వచ్చిండు. పెరికీటి పెట్రోల్ బంక్ కాడ పొట్టు పెట్టుకున్న ఆడోళ్ళు పోయేటట్లేరు. ఆడు 6 సీట్లకు అయిండు, రేపు 16 సీట్లు అయితే మన పరిస్థితులు ఏంటి? ఆడు ఎట్లయితే ధర్మం కోట ఎత్తున్నాడో మనం ఎందుకు ధర్మం కోట వేయద్దు? వాడు ఎట్లయితే ఆడి గుర్తు ఆడి ధర్మం తప్ప ఇంకోటి పడదో మనం ఎందుకు వేసుకోకూడదు? మనం ఎవడు ఏడుస్తాడు మీ గురించి, ఎవడు కొట్లాడతాడు మీ గురించి? 23 గుళ్ళు ఉన్నాయి, 23 గుళ్ళు ఉంటాయి. ఏ నా కొడుకు ఏడలేదు. నిన్నగాక మొన్న బంగ్లాదేశ్లో చూడండి, చదువుకున్న బిడ్డలు యూట్యూబ్ లో చూడండి, ఇప్పుడే కొట్టుండ్రి. 25 ఏళ్ల దీప్ చంద్ని, 25 ఏళ్ల బిడ్డ ఏం తప్పు చేయలేదు. వేల మంది ఒక్కడిని వేసి నేను తప్పు చేయలేదు, నన్ను బతకనివ్వండి, నేను 2 చిన్న బిడ్డలున్నారు, కన్న తల్లి ఉన్నది, వాళ్ళని సాక్కోవాలంటే ఆ నా కొడుకులు 2000 మంది ఒక్క బిడ్డని తొక్కి కొట్టి బతికుండంగా చెట్టుకు కట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు. పెట్రోల్ బతికుండంగా. ఇది అబద్ధమైతే చెప్పుండ్రా నా కొడుకులారా. ఓడైతే సెక్యులర్ నా కొడుకులారా చెప్పండ్రా. ఏ ఒక్క నా కొడుకు ఏడరా హిందువులు చచ్చిపోతే ఆ బిడ్డ చేసిన తప్పల్లా ఒకే ఒక్కటి హిందువుగా పుట్టట. ఆడు ప్రపంచంలో ఏ జాతిలో పుట్టినా బతుకుతుండే, హిందువుగా పుట్టడమే నేరం. రేపు మీ బిడ్డలకు, మా బిడ్డలకు, భవిష్యత్ తరాల బిడ్డలకు బంగ్లాదేశ్ లాగా చెట్లకు కట్టేసి మన బిడ్డను తగలబెట్టదంటే ఒక్కటి ప్రపంచంలో మన గురించి పుట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక్కటి మాత్రమే. హిందువులు ఏడిస్తే మేము ఏడుస్తాం, హిందువుల కష్టం వస్తే మేము కన్నీళ్లు పెడతాం, హిందువుల గుళ్ళు ఉడితే రక్తం మరుగుతుంది మాకు. ఒక్క నా కొడుకు గుడి కట్టినవరా రేవంత్ రెడ్డి? ఏం కట్టినవరా నువ్వు? ధర్మం లేని రోజు, దేశం లేని రోజు ఎటు పోతారు మీ బిడ్డలు? ఎక్కబడతారు? ముస్లింలకు 57 దేశాలున్నాయి, క్రిస్టియన్లకు 150 దేశాలున్నాయి. ఉన్నది ఒక్క దేశం, భారతదేశం. ఉన్నది ఒకటే దేశం. ఎటు పోయి బతుకుదాం? ఎవడు రమ్మంటాడు మిమ్మల్ని? ఎవడు కాపాడుకుంటాడు మిమ్మల్ని? కడుపు నిండా కన్న తండ్రిలాగా ఈరోజు నరేంద్ర మోడీ మనని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. జై శ్రీరామ్. కాబట్టి రాజకీయాల